లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి ఉదయం ఆలయ అర్చకులు శాంతి కళ్యాణం నిర్వహించారు. తెల్లవారుజాము నుంచి సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పిస్తున్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా బోనాల కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. లాల్ దర్వాజ్ బోనాల జాతరకు 500 మందితో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తారు. బోనాలు జరిగే ఫలక్నామా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్పుర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు. లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రత్యేక అలంకరణలు అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ లైవ్ ద్వారా అందిస్తారు. అరవింద్, లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతర ఎలా జరుగుతుంది? భక్తులు ఏమంటున్నారు? అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? రైట్ కుమార్, ఏదైతే చూసుకుంటే బోనాల జాతర ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో షురువైంది. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇప్పటికే బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ అమ్మవారి బోనాలు, అమ్మవారికి మొక్కులు చెల్లించాలని ఇక్కడ ప్రతి ఒక్కరు అంగరంగ వైభవంగా వచ్చారు. మన దగ్గర ఒక చిన్న పాప ఉంది, తాను బోనం కూడా ఎత్తుకున్నది. ఏదైతే అమ్మవారికి మొక్కు చెల్లించాలని కూడా ఆమె వచ్చింది. మీకు బోనం పట్టుకొచ్చినందుకు ఎట్లా ఫీల్ అవుతున్నాం? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. ప్రతి సంవత్సరం తీసుకొస్తావా ఇట్లా? ఏం కోరుకుంటావు దేవుని? మళ్ళీ అమ్మ ఏదో హ్యాపీ అనిపిస్తుందా? చాలా ఎగ్జైటింగ్ ఉంది. రైట్, ఏదైతే చూసుకుంటే ఇక్కడ చిన్న వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ బోనాల సందడికి అందరూ బోనం ఎత్తుకొని వచ్చి అమ్మవారి దగ్గరికి వస్తున్నారు. మరి ప్రత్యేకంగా చూసుకుంటే మరి ఇంకో క్యూ లైన్ లో కూడా ఇంకొక చిన్న పాప కూడా ఉంది. అమ్మవారికి తను బోనం ఎత్తుకున్నది. ఎట్లున్నది అమ్మ బోనం ఎత్తుకుంటే? ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పటి నుండి ఎత్తుకుంటున్నావు? లాస్ట్ ఇయర్ నుంచి ఎత్తుకుంటున్నా. మరి ఏం కోరుకుంటున్నావు దేవుని? క్లాస్ లో ఫస్ట్ రావాలి, చదివిన క్లాస్ లో ఫస్ట్ రావాలని కోరుకుంటున్నా. నువ్వు ఏ సబ్జెక్టులు మంచిగా చదువుతావు? ఏ సబ్జెక్టులు మంచిగా? అన్ని సబ్జెక్ట్స్. ఓకే రైట్, ఇదైతే చూసుకుంటే ఇక్కడ చిన్న వాళ్ళు కూడా ఇప్పటికే అమ్మవారికి బోనం కూడా తీసుకొచ్చి బోనం సమర్పిస్తున్నారు. మరి ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ వాతావరణం కొంచెం ఇప్పుడే తేలికపాటి చిరుజల్లులా కురిసే వర్షం కూడా ఇప్పటికే పడింది. మరియు ప్రధానంగా ఇక్కడ పోలీసుల నిఘా విభాగంలో సీసీ కెమెరాలు కూడా ఇప్పటికే అన్ని పర్యవేక్షణలో ఉన్నాయి. మరియు మాజీ ఎమ్మెల్యేలు మరియు మంత్రులు అధికారికంగా కూడా ఇక్కడికొచ్చి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఇప్పటికే ప్రభుత్వం తరఫున బట్టి విక్రమార్క మరియు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి అమ్మవారికి బంగారు బోనం మరియు పట్టు వస్త్రాలు సమర్పించారు. మరియు ప్రధానంగా చూసుకుంటే ఏదైతే లాల్ దర్వాజా బోనాలు అంటే మొదటిగా బోనాలు స్టార్ట్ అయ్యి గోల్కొండ బోనాలు స్టార్ట్ అవుతాయి. మరి దాని తర్వాత ఉజ్జయిని, మహంకాళి అక్కడ స్టార్ట్ అవుతుంది. మూడోసారి లాల్ దర్వాజా దగ్గర అవుతుంది. ఇక్కడితో బోనాలు ఈ మంత్ గా క్లోజ్ చేసుకుంటారు. అంటే రాష్ట్రంలో ప్రతి ఒక్కరు పసిడి పంటలతో రైతులకు మంచి జరగాలని, వ్యవసాయానికి మంచి జరగాలని, వాతావరణం వర్షాలు కొట్టాలని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. పోలీసులు కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా బందోబస్తుకున్నారు. మరియు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేయడం జరిగింది. కొంచెం ఇబ్బంది పాటైనా కూడా భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవాలని కూడా బారులుగా లైన్లు కూడా ఇక్కడికే కట్టారు. మరియు ప్రత్యేకంగా చూసుకుంటే ఇక్కడ ముఖ్యంగా అంటే ఎవరైతే అధికారికంగా ఏర్పాటు చేసిందో కొంచెం ఇబ్బంది పాటలున్నా కానీ వారు కూడా అమ్మవారికి మొక్కులు చెల్లించాలని కూడా
ఇక్కడికే ఎన్ని గంటలైనా కూడా క్యూ లైన్ లో నిల్చుంటున్నారు. పోలీసులు కూడా మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ ఎవరికి ఇబ్బందులు కలగకూడదనే ఒక నేపథ్యంలోనే వారు కూడా ప్రత్యేక చేశారు. ఆ క్యూ లైన్ లో కూడా నీటి సదుపాయం కూడా ఇప్పటికే వాళ్ళు చేయించారు. కుమార్, రైట్.